హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. నేను మీ అరుణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జీవీ న్యాచురల్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. నేనైతే నిద్ర లేసేటప్పటికి అమ్మ అయితే బయట కడిగేసి ముగ్గు అయితే పెడుతుంది. ఇంకా నేను లోపలికి వచ్చేసి పిల్లలకైతే హాట్ వాటర్ పెట్టాను అనమాట. హాట్ వాటర్ పెట్టేసి ఇంకా కిచెన్లోనే పని ఉంటుంది కదా, వాళ్ళకి మార్నింగ్ క్యారేజ్ అనేది పెట్టాలి కాబట్టి కిచెన్లోకి అయితే వచ్చేసాను. ఫస్ట్ కిచెన్లో అడుగు పెట్టంగానే షింకులో ఉండే అంట్లన్నీ కూడా కడిగేసుకున్నాను అనమాట. కడిగేసి బేసిన్ అంతా కూడా క్లీన్ చేసేసాను. ఎందుకంటే ఫస్ట్ వంట రూమ్లోకి వెళ్ళంగానే మనం ఏ పని చేయాలన్నా కూడా షింకులో అంట్లు చూస్తూ ఉంటే చేయబుద్ధి కాదు. అందుకని చెప్పి నేనైనా అమ్మాయినా ఫస్ట్ అయితే అది క్లీన్ చేసేసుకుంటాం అనమాట. మా పాప అయితే నేను కిచెన్లో నుంచి బయటకు వచ్చేసరికి టమోటా అయితే కట్ చేస్తుంది. ఎందుకు పాప టమోటా కట్ చేస్తున్నావు అని అంటే, టమోటా కర్రీ చేయి మమ్మీ, చేసి అయితే చాలా రోజులైంది, తినాలనిపిస్తుంది అని చెప్పని. సరే నాకు చెప్పొచ్చు కదా, నువ్వు ఎందుకు కట్ చేస్తున్నావు అని చెప్పని అడిగితే, నువ్వు మళ్ళీ ఏరే కర్రీ చేసేస్తావేమోనని నేనైతే ముందు టమోటాలు కట్ చేస్తున్నాను మమ్మీ అని చెప్పని అనింది. సరే పాప అన్నాను. హెల్ప్ అయితే బాగా చేస్తుంది. నాకు తెలిసినంత వరకు అందరి ఇళ్లలో కూడా చిన్నపిల్లలే చాలా యాక్టివ్గా అయితే ఉంటారు కదా. మీ ఇళ్లలో కూడా ఇలానే ఉంటారా పిల్లలు అనేది కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది. రైస్ కూడా వండేసాను అనమాట. ఇంకా పిల్లల్ని స్నానానికి అయితే పంపించేశాను. చిన్న పాప అయితే స్నానం చేసేసి వచ్చి అమ్మ చేత అయితే జల్లేపించుకుంటుంది. ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది. ఇంక ప్లేట్లో అయితే ఇడ్లీ పెట్టేస్తున్నాను. ఇడ్లీ వేడిగా ఉన్నప్పుడు తినాలంటే నాకు చాలా ఇష్టం అనమాట. మీలో ఎంతమందికి ఇలా ఇష్టం? వేడి వేడిగా ఉన్నప్పుడు గొంతు కాలిపోతున్నా సరే ఇష్టంగా తింటాను. అంత ఇష్టం నాకు ఇడ్లీ వేడిగా ఉన్నప్పుడు తినడం అంటే. ఇంకా పాప వాళ్ళు అయితే టిఫిన్ చేస్తున్నారనమాట. ఈ లోపల లంచ్ బాక్స్ అయితే నేను పెట్టేశాను. ఒక పాపకైతే అన్నము కూర కలిపి పెట్టాలి, ఇంకో పాపకేమో విడివిడిగా పెట్టాలన్నమాట. లంచ్ ఒక బాక్సులో, కర్రీ ఒక బాక్సులో అయితే పెట్టాలి. ఇంకా బ్యాగ్లో అయితే పెట్టేశాను అనమాట లంచ్ బాక్స్. లంచ్ బాక్స్ అయితే మటుకు ఇద్దరికి ఒకే బ్యాగ్లో పెట్టి పంపిస్తాను. సపరేట్గా అయితే పెట్టను. ఎప్పుడో ఒక్కసారి మాత్రమే సపరేట్గా పెడతాను అనమాట. ఎందుకంటే ఇద్దరు ఒకే స్కూల్ కదా, ఫస్ట్ చిన్న పాపకి లంచ్ బ్రేక్ అనేది ఇస్తారు, దాని తర్వాత పెద్ద పాపకి ఇస్తారు. ఈమె బాక్స్ తీసుకొని తర్వాత పెద్ద పాపకి అయితే బాక్స్ ఇచ్చేస్తుంది అనమాట. పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేశాను కదా, పంపించిన తర్వాత నేనైతే 2 గ్లాసులు వాటర్ అయితే తాగాను అనమాట. ఇంతవరకు అయితే టీ కూడా తాగలేదు. నార్మల్గా నేను ఎర్లీ మార్నింగే టీ తాగుతాను. ఇవాళ కొంచెం పాలు తాగడం లేట్ అయిపోయింది. వాటర్ తాగిన తర్వాత టీ తాగుతాను అనమాట. వాళ్ళైతే తీసుకొచ్చేసారు. ఇంక టీ అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళారు కదా, ఇంక ప్రశాంతంగా నిదానంగా అయితే పనులు చేసుకోవచ్చు. వాళ్ళు ఉన్నంతసేపు కూడా మనం హడావిడిగా ఉంటుంది. అందరి ఇళ్ళల్లో కూడా ఇంతే. చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళే టైంకి లంచ్ బాక్స్ ఇవ్వాలి, టిఫిన్ రెడీ చేసి పెట్టాలి, వాళ్ళకి వ్యాన్ ఎక్కించాలి. అంటే వదిలిపెట్టే వాళ్ళు ఉంటారు, వ్యాన్ ఎక్కించే వాళ్ళు కూడా ఉంటారు కదా. ఈ హడావిడంతా కూడా అందరి ఇళ్ళల్లో కామన్గానే ఉంటుంది, చిన్నపిల్లలు ఉన్న ఇళ్ళల్లో అయితే. నేను టీ తాగే లోపలైతే అమ్మ అయితే బ్రష్ చేసుకోవడానికి అయితే వెళ్ళిందనమాట. ఈ లోపల ఇంక నేను టీ అయితే తాగేస్తాను. నా మొహం అంతా కూడా పీల్చుకున్నది. ఎందుకో కానీ 4 డేస్ నుంచి అయితే నాకు చాలా నీరసంగా ఉంటుంది. అది ఎందువల్ల అనేది కూడా తెలియట్లేదు. అప్పటికి తింటానే ఉంటున్నాను, బాగానే ఉన్నాను. ఎందుకో అలా అయితే ఉందన్నమాట. ఇంకా టీ అయితే తాగేసాను. ఇంకా బిందెకి మంచి నీళ్ళు అయితే పట్టేశాను అనమాట. నేనైతే బిందెకి నీళ్ళు అలా పడుతున్నానని చెప్పి అమ్మ అయితే తిట్టింది. ఎందుకు అంత ఎత్తి పెట్టాలి, అదేదో పైప్ వేసి పట్టొచ్చు కదా వాటర్ అని చెప్పని అనింది. అదైతే లేట్ అయిపోద్ది, పట్టుకొనే ఉండాలా ట్యాప్ దగ్గర అండ్ బిందె దగ్గర పైపు అని చెప్పని నేనైతే ఈజీ ప్రాసెస్ అనే లెక్కలో దీన్ని పట్టాను అనమాట. కానీ బిందె పైకి అయితే లేపలేకపోయాను. ఇంకా అమ్మ అయితే ఆకలేస్తుందని చెప్పని ఇడ్లీ అయితే తింటుంది. అమ్మకు కూడా వేడిగా ఉంటే ఇష్టం అనమాట. కానీ పిల్లల్ని పంపించే లోపల ఇడ్లీ కూడా చల్లగా అయిపోయింది. మామూలుగా అయితే ఇల్లు 7:30 కల్లా చిమ్మేసేయాలి. అమ్మకైతే తెలియదు నేను చిమ్మాననే అనుకునింది. ఇప్పుడు చిమ్ముతుంటే మటుకు ఇప్పుడు టైం ఎంత, నువ్వు ఎప్పుడు ఇల్లు చిమ్ముతున్నావు, నీకు తెలియదా ఎప్పుడు చిమ్మాలి అని చెప్పని అయితే నన్ను అరుస్తుందన్నమాట. లేట్ అయిపోయింది సారీ మా అని చెప్పని అయితే నేను అంటున్నాను. ఇల్లు చిమ్మేసిన తర్వాత అమ్మ అయితే చెట్లకు ఉండే కనకాంబరాలు కోసుకొచ్చింది. అవైతే అల్లుతుంది ఇప్పుడు. కిచెన్లో మటుకు ఎంత పని చేసినా వస్తూనే ఉంటుంది. ఎక్కడి నుంచి ఉత్పత్తి అవ్వద్దో ఈ పని మాత్రం నాకైతే అర్థం కాదు. ఇందాక అంట్లు అవన్నీ కడిగేసాను. ఇప్పుడు చూడండి మళ్ళీ ఇంకెన్ని అంట్లు పడతాయో. కర్రీ అవన్నీ అయితే తీసి పెట్టేస్తున్నాను అనమాట. పిల్లలకు క్యారేజ్ పెట్టి పంపించిన తర్వాత ఎందుకు ఇంక అంత పెద్ద గిన్నెల్లో అని చెప్పని అయితే తీసేసి మొత్తం క్లీన్ చేసి బేషన్లో అయితే వేస్తున్నాను. ఇంకా ఇడ్లీ పిండి ఫ్రిడ్జ్లో పెట్టడం అయితే మర్చిపోయాను అనమాట. ఇంకా అవన్నీ క్లీన్ చేసేసి మొత్తం అయితే ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను.
నాకెందుకో గానీ కళ్ళు తిరుగుతున్నాయి. ఇప్పుడు టైం అయితే మార్నింగ్ 10 అయిపోయింది. నా వల్ల కావట్లే. ఇంకెళ్ళిపోయి బ్రష్ అయితే చేసుకొని టిఫిన్ అయితే చేశాననమాట. అమ్మ అయితే స్నానం చేసేసి దేవుడికి పూజ చేసుకోవాలని చెప్పని చెట్లకు పూలు కోసేసింది. పూలు కోసిన తర్వాత ఇది మందారం చెట్టు ఉంది కదా! దాని మీద కాయలొచ్చున్నాయనమాట. నేనైతే ఎప్పుడూ చూడలేదు. మీరైతే ఎప్పుడన్నా చూసున్నారా? చూసుంటే మటుకు కామెంట్ అయితే చేయండి. వాటిని చూద్దామనైతే నేను బయటకొచ్చాను. ఇట్లాగ ఒత్తి తుంచినప్పుడైతే బెండకాయలలో విత్తనాలుంటాయి కదా! అలా ఉన్నాయనమాట. మీకు కూడా జూమ్ చేసి అయితే చూపిస్తాను చూడండి. అసలు సేమ్ బెండకాయల విత్తనాలున్నట్టే ఉన్నాయి. ఇంతవరకు నేనేదో చూడలేదు. అసలు భలే ఉన్నాయి. మీరు కూడా అయితే చూసేయండి ఆ విత్తనాలని. నాకు తెలిసినంత వరకు మందారం చెట్లకి విత్తనాలు వస్తాయని చెప్పనైతే తెలీదు. ఒకవేళ ఏస్తే చెట్లయితే వస్తాయా అనేది కూడా నాకు డౌట్‌గా ఉందనమాట. ఇంక నేనైతే వాటిల్ని సైంటిస్ట్ కదా పరీక్షించినట్టు పరీక్షిస్తున్నాననమాట. ఈ లోపల అమ్మ అయితే పూజ చేసేసుకుంది. మా చిట్టి పుట్టి తల్లయితే వచ్చేసింది. హన్వి తల్లి చూడండి. దానికి పాలు తాగమంటే పాలు తాగేది. ఇదైతే మహా పిచ్చి. ఇద్దో పాప. తెల్లగా ఉండవు హన్వి. ఇందాకైతే అన్ని అంట్లు రుద్దాను కదా! మళ్ళీ చూడండి ఎన్ని గిన్నెలు పడ్డాయి. ఇవన్నీ తోముకోవాలి మళ్ళీ. ఇంకా బట్టలు కూడా చాలా ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా మడతలేసుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, ఈ బ్లాగ్‌ని అయితే ఇంతటితో నేను ఎండ్ అనేది చేస్తున్నాననమాట. ఇంకో బ్లాగ్‌తో అయితే తర్వాత నేనైతే మీ ముందుకొచ్చేస్తాను. ఈ వీడియో గనుక మీ అందరికీ నచ్చుంటే ఒక చిన్న లైక్ చేసేసి మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.